ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆమేన్. మహాపరిశుద్ధ తండ్రి, నీ పాద సన్నిధికి వస్తూ సాగిలపడుతున్నా. నీవు పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, మాకు చాలిన దేవుడవు. ఆమేన్. గడిచిన దినాలని మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. అవునయ్యా ప్రభా, ఈ మాసంలో కూడా మీరంతగానో మాకు సహాయపడ్డారు. ఆమేన్. మాకు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి నీకు వందనాలు. స్తోత్రం ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కును వినగోరుచున్నాం. ఆమేన్. నువ్వు మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఆమేన్ మీరు మాకు దయచేయండి. అవునయ్యా. వినబుద్ధి పుట్టించు ఆత్మను విడుదల చేయండి. ఆమేన్. సోమరితనం, అవిధేయత, మూర్ఖత్వం, లోబడినోళ్ళని తనాన్ని ఆమేన్. యేసు నామములో కూకటి వేలతో పెళ్లగించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రాకారములో మీరు నిలిపి నడిపించు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య మీ నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. ప్రభు మనందరితోని మాట్లాడును గాక. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని కృప మీకు తోడయుండును గాక. బుర్ర నిండా దేవుని పరిచరణ గురించిన ఆలోచనలతో ఉన్నాను. తలగ నిండా దేవుని పని గురించిన ఆలోచనే ఉంది నాకు. ఇంకేం చేయాలి, నా దేవుని పని ఇంకేం చేయాలి అని తపనతోనే ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. గనుకనే ప్రతి పరిచర్యను కూడా నేనున్నాను కొడుకా అన్నట్లుగా దేవుడు ప్రతి కూడికను ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. ఆయన నామానికే సమస్త మహిమ కలుగును గాక. బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం. ఎండాకాలం గనక 11 గంటలకెల్లా రెంటాలలో ఆరాధన ముగించబడాలని చెప్పాను మీకు. ఇంకా చాలామందికి తీరలేదు. 11 గంటలకెల్లా ఆరాధన ముగించబడుతుంది. ఇక్కడ ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకే మీకు ఆరాధన. అంచేత అందరూ దృష్టిలో పెట్టుకొని కనీసం 2 గంటలు కూడా మీరు ప్రభుకి ఇవ్వలేరా అమ్మా? మీరు అది మనసులో పెట్టుకొని, సమయం అంటే సమయమే, సమయ పాలన అది మనకు దీవెనకరం గనక 9 గంటల కంటే ఒక పావు గంట ముందే వచ్చి కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. అది మీ ఆత్మీయ జీవితాలకు దీవెన గనక 9ంటికి ప్రారంభించబడి మంచి కూర్చో 11 గంటలకెల్లా ఈ ఆరాధనలు ముగించబడతాయి. అందరు దృష్టిలో పెట్టుకోండి. తెలియని వారికి తెలియండి, తెలిసిన వారికి కూడా ప్రోత్సహించండి. తెలిసిన వారికి కూడా అక్క నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, అన్న నువ్వు ఆలస్యంగా వస్తున్నావని ఒకరిని ఒకరు కలవగానే ఆ మాట చెప్పండి, ఏం పర్వాలేదు. ఒకరినొకరు పురికొల్పుకోమన్నాడు ప్రభు. అంచేత నేను ఒక్కరినే చేస్తే కుదరదు, ఇంతమంది మీ కలిసి చేస్తేనే అది సేవ అవుతుంది. కనుక మీరందరూ కూడా అలాగూ సిద్ధంగా సేవకులకు సహకారులుగా ఉండాలని యేసయ్య ప్రేమలో నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మరోసారి చదువు మా మాట. ఆశీర్వాదమునకు వారసులమౌటకు
ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడితిరి. చాలమ్మా. మనము ఎందుకు పిలువబడ్డాం? మనకంటే గొప్ప గొప్ప వారు లోకంలో, మన ఊర్లో, మన చుట్టుపక్కల మనకు తెలిసిన వారు దూరాన సమీపాన చాలామంది ఉన్నారు. కానీ వారికి దొరకని ప్రభువు మనకు దొరికాడు. మనమట దేవుని చేత పిలవబడిన వారు. చాలామందిని పిలుస్తాడు కానీ వారు చెవులుండి వినరు, కన్నులుండి చూడరు, కాళ్ళుండి నడవరు. వారిని పిలిచిన వారిలో వారి మీద పెళ్లి వస్త్రం ఉండదు గనక వాళ్ళు ఆ ఆశీర్వాదానికి, ఆ సంబరానికి వారు యోగ్యులు కాలేకపోయారు. కానీ ఎందుకు కొరగాని మనలను దేవుడు పిలిచాడు. ఎందుకోసరం ఆయన మనలను పిలిచాడు? ఈ మాట మీరందరూ ధ్యానించాల్సిన మాట. ఎందుకోసం యేసయ్య నన్ను పిలిచాడు? అందరు నా వెనకాల చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు నన్ను దేవుడు పిలిచాడు. ఆమేన్. దేనికి పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులవ్వటానికి. వారసుడు దీనిలో మైమరిచిపోయే ఒక అద్భుతమైన లోతైన సారముతో కూడిన అంశం ఒకటి దాచబడింది. వారసుడు అని ఎవరిని అనాలి అని అంటే కుమారుణ్ణి అనాలి. కుమారుడు వారసుడు కదా. మనమందరము కూడా దేవుని దృష్టిలో కుమారులము, కుమార్తెలమై ఉన్నాం. మనము వారసులమైన జనాంగమై ఉన్నాము. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి మీరు పిలువబడ్డారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక వాక్యంలోనికి వెళ్తున్నాను. రాత్రి కూడా ఈ విషయాలను గురించి అనేక మాటలు ప్రభు లేవదీశాడు. అనేక మాటలు మన హృదయానికి అందించాడు. ఇంకా రాత్రి చాలామంది రాలేదు. మీరు ఆ మాటలను మరలా విని దేవుని కృపలో స్థిరపడి దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా ఉండండి. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదము అని దేనిని అనాలి? చాలామంది అంటారు, నేను ఒక ఇల్లు కట్టుకున్నా, దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడండి అంటాడు. మరికొంతమంది, నాకు పెళ్ళైంది, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు. మరికొంతమంది, నాకు అప్పులు పోయాయి. మరికొంతమంది, నాకు సమస్యలు పోయాయి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఏది కలిగి ఉండుట మనకు ఆశీర్వాదం? దేన్ని ఆశీర్వాదమని బైబిల్ నోటీస్ చేస్తుంది? ఆశీర్వాదానికి బహుమానానికి తేడా ఏంటి? మీకు ఇస్తున్న గృహమైనా, వివాహాలైనా, పిల్లలైనా, అప్పులలో నుంచి విడుదలైనా, ఇవన్నీ కూడా దేవునిలోనికి వస్తున్నందుకు, దేవునిలో నిలిచి ఉన్నందుకు దేవుడు నీకు ఇస్తున్న బహుమానాలు ఇవన్నీ కూడా. ఆమేన్.
ఇవన్నీ కూడా దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇవన్నీ కూడా బహుమానాలే. కానీ ఆశీర్వాదం అంటే ఏంటి? మొదటి మాట, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబం దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మానిటర్లో ఆ మౌత్ తగ్గించండి. ఆ మౌత్ దీంట్లో హమ్మింగ్ వస్తుంది. దేవుని మందసం ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉన్నదట. ఆమేన్. ఇక అందరు నా వైపు చూస్తూ వినండి. దాని ద్వారా దేవుడు ఆశీర్వదించెను అంటాడు. ఆశీర్వాదము దేని వలన? ఆశీర్వాదం అని దేన్ని అనాలి అని అంటే, క్రీస్తును కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. ఆమేన్. యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. ఒక ఇల్లు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. ఒక పొలము కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. పిల్లలు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. నువ్వు కట్టుకున్న ఆ ఇంట్లో యేసయ్య ఉండటం ఆశీర్వాదకరం. నీవు తీసుకున్న ఆ పొలములో యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదకరం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, కానీ ఇల్లు మొత్తం కూడా బంధువులతోనో, లోక వార్తలతోనో, లోక మనుషులతోనో, లోక వాతావరణంతోనో నింపబడి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఇల్లును దేవుడు ఆశీర్వదించి మాకు ఇల్లు ఇచ్చాడు అని అనొచ్చా? మీరు ఉన్నారా? అది బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందుకనే ప్రభు రాస్తాడు, చదువుమా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. కీర్తనల గ్రంథం అమ్మా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ స్థలములో, నువ్వు ఏ స్థలములోనైతే ఇల్లు వేయాలి అని అనుకుంటున్నావో, ఏ స్థలములో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నావో, ఆ స్థలములో ప్రభు ఉండాలి. మీకు సూటిగా చెప్తున్నాను, యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. రేపు నీ ఇల్లు నిన్ను పరలోకం తీసుకొని పోదు. ఆ ఇంట్లో ఉన్న ప్రభువు నిన్ను పరలోకానికి వారసునిగా మార్చివేస్తాడు. అందుకనే ఇల్లును బట్టి ఎవరు సంతోషించకూడదు. ఎందుకు? ప్రభువే అన్నాడు, అది శిథిలమైపోతుంది అని, అది బీటలు బారిపోతుంది. దాన్ని బట్టి కాదు సంతోషం, దాని నిర్మాణకుడు ఉన్నాడు, దాన్ని కట్టుకోవటానికి సహాయము చేసిన వాడున్నాడు, ఆలోచన చెప్పిన వాడున్నాడు, ఆర్థికమైన సహాయము ఇచ్చిన వాడున్నాడు, క్షేమమునిచ్చి పనిని సంపూర్తి చేసిన వాడున్నాడు.
మీ ఇంట్లో ప్రభు ఉన్నాడా లేదా చూడండి, అది ఆశీర్వాదం. మీ ఇంట్లో ఎన్ని ఉన్నా లేకపోతే అది ఆశీర్వాదం కానే కాదు. ఏసీలున్నా, వాషింగ్ మిషన్లున్నా, ఫ్యాన్లున్నా, కూలర్లున్నా, బంధు బలగమున్నా, వెండి బంగారాలున్నా, వజ్ర వైడూర్యాలున్నా, ధనమున్నా, అమ్మా గొప్ప గొప్ప మనుషులు నీ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లో దేవుడు లేకపోతే అది ఆశీర్వాదకరమైన ఇల్లు కానే కాదు. అందుకనే గనురాలు ఇంటి మీద ఇల్లును కట్టుకొని దైవజనుని ఉంచటానికి ఇష్టపడింది. భర్తున్నా తనకు తృప్తి లేదు, తన జీవితానికి విలువ రాలేదు, తన నింద కొట్టివేయబడలేదు, తన ఆశ తీర్చబడలేదు, తనకు ఆశీర్వాదము కలగలేదు. అది గమనించిన ఆమె దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ పోయి దైవ సేవకుని తీసుకుని వచ్చింది. దైవజనుడితో పాటే దేవుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఈ పట్టణం నాశనం అయిపోతున్నదయ్యా, అమ్మా ఈ పట్టణం నాశనం అయిపోతున్నది అని అంటే, అయ్యా నేను మిమ్మల్ని చేర్చుకున్నాను కదా, నాకు ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అయ్యా, నా కుటుంబం నాశనం అవ్వకుండా ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అయ్యా అంటే ఎర్రని తొగరు దారం ఒకటి ఇచ్చాడు. ఎవరామా? రాహాబు అనే వేశ్య. రాహాబు అనే వేశ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. యేసయ్య లేని కుటుంబాలు నెమ్మది ఉండదు. అది ఆశీర్వాదము కాదు. నీకు ఇల్లున్నది ఆశీర్వాదం కాదు, ఆ ఇంట్లో యేసయ్య ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అనంటే యేసయ్యను కలిగి ఉండటమే మనకు నిజమైన ఆశీర్వాదం. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరచండి. ఆమేన్. అందుకనే ఏ దైవజనుడైనా నోరు బాదుకొని చెప్పేది ఏంటంటే, అమ్మా అది ఏ కార్యమైనా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలా. కానా విందులో యేసయ్యను పిలుచుకున్నారు. ఇశ్రాయేలును నడిపించబడడానికి దేవుడే ముందు నడిచాడు. అగ్నిగుండములోనికి వెళ్ళే పరిస్థితి వచ్చినా యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు గనుక, సింహాల బోడులో యేసయ్య ఆ సింహాల మధ్యలో నిలిచాడు గనుక, సింహాలు గాని, అగ్నిగుండము గాని, ఎర్ర సముద్రాలు గాని, ఎరుగో గోడలు గాని, యోర్దాను నది కాని, శత్రు కోట గోడలు కాని, హిత్తీలు గాని, పెరిజ్జీయులు గాని, గిర్గాషీలు గాని, కానానీయులు గాని ఎవరును ఎంత మాత్రము తన ప్రజలకు హాని చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అమ్మా ఇశ్రాయేలు ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారు దేవుని కలిగి ఉన్నారు, అది వాళ్ళ ఆశీర్వాదం. అంతేగాని ఐగుప్తులో నుంచి బంగారం తెచ్చుకున్నారు, ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు డబ్బును తీసుకొని వచ్చారు, అది వారి ఆశీర్వాదము కానే కాదు. వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు. మీ కుటుంబాల్లో ప్రభువును కలిగి ఉంటున్నారా? 24 గంటలు చాలామంది వాళ్ళ వీళ్ళను చేర్చుకొని ముచ్చట్లు, అమ్మా చాలామంది లేనిపోని సమస్యలు, చాలామంది కుటుంబాలను వాళ్ళతో నింపుకోను, వీళ్ళతో నింపుకోను, వాళ్ళని పిలుచుకోను, వీళ్ళని పిలుచుకోను. ఆ ఇంట్లో ప్రార్థన ఉండదు, ఆ ఇంట్లో పరిశుద్ధత ఉండదు, ఆ ఇంట్లో దేవుని గురించిన తీర్మానాలు ఉండవు,
ఆ ఇంట్లో దేవుని గురించిన ప్రతిష్ఠిత కలిగిన బిడ్డలు ఉండరు. త్యాగము కలిగిన వారు ఉండరు. సమర్పణ కలిగిన వారు ఉండరు. వెంటనే చెప్పొచ్చు ఈ ఇంట్లో యేసయ్య లేడు అని. ఈ ఇల్లు నిజమైన ఆశీర్వాదానికి కేంద్రము కాదని చెప్పొచ్చు. యేసుని ఇంట్లో ఉండును గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం చదువునానా? అమ్మా ఇవన్నీ మంచి పడుకు పెట్టరా. మరియు నీవు నా మాట వినినందున ముక్కు సొట్టపోయి దేడిది ఎంతసేపు అని బండ మీద. ఆదికాండం 22:18 చదువునానా? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. హల్లెలూయా. అందరు నా వెనకాల చెప్పండి. మరియు నీవు నా మాట వినందున. నేనెంత గట్టిగా చెప్పా, మీరెంత హాయిగా చెప్పారు చూడండి. తిరిగి తిరిగి రోజు అరిసి నేను అలిసిపోవాలా? ఓ మీరు కూడా మెరగాలకి వెళ్తున్నారు కదూ, మరిచాను. అలే అమ్మా, ఆదికాండం 22:18 ఏది? మరియు నీవు నా మాట వినినందున. అందరూ చెప్పండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో నిన్న జనములన్నీయు నీ సంతానములన్నీయు ఆశీర్వదించబడును. రెండవది ఏంటి ఆశీర్వాదం? మొదటి ఆశీర్వాదం ఏంటి అనంటే క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. రెండవది దేవుని మాటను కలిగి ఉండటం మన కుటుంబానికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుని మాటను కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరే కోడబలుక్కొని చేసేది కాదు కార్యం. ఏమా భార్యాభర్తలు కలిసో, లేకపోతే తల్లి పిల్లలు కలిసో, తల్లిదండ్రులు కలిసో, పిల్లలు కలిసో, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని ఏ విషయంలో కూడా నిర్ణయం తీసుకోకూడదు. అటువంటి కుటుంబాలు దేవుని ఆశీర్వాదముతో నింపబడలేవు. ఏ కుటుంబమైనా ఆశీర్వదించబడాలి అనంటే ఆ కుటుంబములో దేవుని మాటను నెరవేర్చే వారు ఉండాలి. ఎంత అద్భుతంగా రాశాడు చూడు. మరోసారి చదువుమా. 18. మరియు నీవు నా మాట వినినందున. ఆంధ్ర మాట అనండి. వినినందున. అది ఇప్పుడు మీరు చెప్పండి నా సాక్ష్యం, నేను కూడా వింటున్నాను. అమ్మ ఎడిపోయి ఇటు వచ్చిందో మనకెందుకులే. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, నా మాట వినుటకై నాకొకడు కావాలనని నేను ఎంతగానో కోరుచున్నాను అంటాడు. ఎవరైనా తీసారా మాట? అమ్మా, నా మాట వినుటకై నాకొకడు కావాలనని నేను ఎంతగానో కోరుతున్నానయ్యా. నేను ఎంతగానో, నా హృదయం తప్పిస్తుంది. నా మాట వినేవాడు కావాలి. ఆమేన్. ఏంటి ఆశీర్వాదము అనంటే దేవుని మాట వినే ఇల్లు, అది ఆశీర్వదించబడ్డట్టు. క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. రెండు, దేవుని మాట వినటం ఆశీర్వాదం. ఏ నిర్ణయమైనా ఇదిగో మన దైవజనుడికి చెప్దాం, మన సేవకునికి చెప్దాం, మన నాయకునికి చెప్దాం. మనం కాదు సలహా, మనం కాదు ఆలోచన, దైవజనుడి ఆలోచన, దైవ సేవకుని నిర్ణయం. ఇలాగూ చెయ్యాలో చేయకూడదు, ఇలాగూ ఉండాలో ఉండకూడదు, ఇలాగూ వెళ్ళాలో వెళ్ళకూడదు.
ఇలాగూ ఇవ్వాలో ఇవ్వకూడదు. అబ్రహాము దేవుని మాట విని కాదా దీవించబడింది? ఇస్సాకు దేవుని మాట విని కాదా దీవించబడింది? రూతు దేవుని మాట విని కాదా తన జీవితాన్ని కట్టుకుంది? ఎస్తేరు దేవుని మాట విని కాదా తన జీవితానికి ఒక సార్థకత తెలుసుకున్నది? బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని మాట వినిన వారందరూ కూడా ఆశీర్వాదకరపు ప్రయాణాన్ని చేశారు. మీ జనములన్నీ, మీ పిల్లలందరూ క్షేమముగా అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి అని అంటే మీరు దేవుని మాట విని ఆశీర్వాదంలో మీరు ఉండాలి. ఆ మాట చదువుతుంటారు నాన్న. మీ మాట వినుట కంటే అపోస్తుల కార్యాలు 4వ అందుకు పేతురును యోహానును వారిని చూచి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం చదువుమా. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి. స్తోత్రం చెప్పండి. నీ పిల్లలే వచ్చేదని అడిగారు అనుకో, అమ్మాయి ఓ అమ్మాయి నీ సలహా తర్వాత చెబుదు. తల్లిదండ్రులుగా మీ సలహా మంచిదే, మీ పిల్లలు దీవించబడుదురుగాక. అయితే సలహా చెబుతూ అయితే దానికి ముందుగా నువ్వు ముందు ప్రార్థన చేసుకో, దైవ సేవకునికి చెప్పు, వారి దృష్టంతా ఎడదిప్పాలి. నువ్వు దేవుని మాటను నెరవేర్చే విధంగా దిప్పుకోవాలా. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావు, వాళ్ళని ఇటను పంపిస్తావు, అమ్మా నువ్వు నేర్పించలేదు కనుక వాళ్ళు గైరాజర్లు అవుతారు, వారు శాపగ్రస్తులు అవుతారు. అందుకనే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మీ పిల్లలకి ఏ బలహీనత వచ్చినా పోయి ప్రార్థన చేసుకోరా. అమ్మాయి పోయి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదివావా? అన్నతో ప్రార్థన చేయించుకున్నావా? సమయానికి సన్నిధికి వెళ్తున్నావా? ఏంటి ఇంకా లేట్ చేస్తున్నావు, నీకు అన్నం కూడా పెట్టండి రా అని వారిని నువ్వు గద్దించిన నాడు రేపు వారి భవిష్యత్తుకు ఒక బాట వేస్తున్నావని అర్థం. నా అంత పెరిగారు, నేను వాళ్ళను తిట్టను, నేను వాళ్ళకు చెప్పను అనంటే దేవుని వాక్యములు ప్రభు రాస్తాడు, యవనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు. ఆమేన్. యవనస్తులు ఎట్లా త్రొట్రిల్లిపోతారు? ఎందుకు త్రొట్రిల్లిపోతారు? యవన ప్రాయములో వాళ్ళు నాకంటే పెరిగారు. నీకంటే పెరిగారా? హైట్లో పెరిగారు కానీ వయసులో పెరగలేదుగా. మరి ఒకవేళ నీకంటే హైట్లో పెరిగి ఉండొచ్చు, నీకంటే రంగులో ఎందుకు పెరిగిందో తెలుసా? నీ బిడ్డేమో కూర్చొని చదువుకుంటుంది. ఆ చదువుకోవటానికి నువ్వు సాకిరి చేస్తున్నావు. నువ్వే నల్లకున్నావు, ఆ పిల్లేమో మీరందరూ తెల్లకుంటానికి కారణం అదే. నువ్వు నేను సక్కందని అనుకోమాక, మా అమ్మే ఖరీది నేను సక్కనోని అని అనుకోమాక. హల్లే మీ అమ్మ నల్లగెందుకేందో నీకు తెలియాల, మీ అయ్య నల్లగెందుకు ఉన్నాడో నీకు తెలియాల. నీ కోసం కష్టపడి ఎర్ర టెండలో నల్లగా మాడిసాకలాగా మాడితే నువ్వు తెల్లగొన్నావు. వాళ్ళు కూడా నీకులాగా శుభ్రంగా 3 పూట్ల మెక్కి ఏసీ రూమ్లో కూర్చుంటే తెల్లగా అమెరికా వాళ్ళు కూడా సరిపోరు మీ అయ్య కంటే. హల్లెలూయా. అమ్మా తెల్లగొన్న మీ పిల్లలేం నల్లం గారు, మీరు మాత్రం వాళ్ళకు సివాట్లు తవాట్లు పెట్టండి. మీ పిల్లలు అదే తెలుపు జీవితాంతం సంతోషంగా, అదే పరిశుద్ధత, అదే సంతోషం మొహంలో అది ఆ వెలుగు కలిగి ఉండాలి అని అంటే మీరు మీ పిల్లలకు మంచి క్రమమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలి.
ఉండి తీరాలంతే. వాళ్ళకి పని చెప్పాలా, వాళ్ళకి నేర్పించాలా, దేవుని మాటలో నిలబట్టం, నిక్కచ్చిగా నిలబట్టం వారికి నేర్పించాలా. నువ్వు నిలబడతా ఉంటే నీ పిల్లలకు వస్తుంది. నువ్వు యేసయ్యను కలిగి ఉంటే వాళ్ళు కలిగి ఉంటారు. నువ్వు దేవుని మాట వింటుంటే ఏడొక నా దగ్గర ఒక మాట మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడవు అనుకో, వాళ్ళు నువ్వు ఒకటి చెబితే 10 అర్థం చేసుకుంటారు. హలో, అర్థమైందా మీకు? నా దగ్గర ఒక మాట చెప్పి మీ ఇంట్లో మీరు మాట్లాడుకునే మాటలు నీ పిల్లలు ఉన్నారనుకో, నీ పిల్లలు నువ్వు ఒక్కటి చేస్తే వాళ్ళు 4 చేస్తారు. అమ్మా, నువ్వు ఒకటి చేస్తే వాళ్ళు 4 చేస్తారు. అంటే ఎవరు తప్పించినట్టు? దైవజనుడా? వాక్యమా? కాదు, నువ్వే. ఏ విషయంలో కూడా క్రీస్తు సరళతలో నుంచి నీ పిల్లలు తొలగిపోకుండా నీకు సంతోషకరమైన మార్గమే అయినా నీ పిల్లల కోసం నువ్వు దాన్ని విడిచిపెట్టి ఆత్మీయతలో ముందు నువ్వు స్థిరపడు. దేవుని మాటను నెరవేర్చడానికి నువ్వు స్థిరపడితే నీ పిల్లల జ్ఞానము స్థిరపరచబడుతుంది. వారి అందం, వారి ఆరోగ్యం, వారి క్షేమం, వారి భవిష్యత్తు నా దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు అచంచలంగా చలించిపోయేవాడిగా, కదిలిపోయేవాడిగా ఉంటే నీ పిల్లలు కూడా కదిలిపోయే రెల్లులలాగా ఉంటారు. ప్రభు మాట్లాడమన్న సంగతులు మీతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కదిలితే నీ పిల్లలు కదులుతారు. నువ్వు బలహీనంగా ఉంటే నీ పిల్లలు బలహీనంగా ఉంటారు. నువ్వు మాట తప్పుతా ఉంటే నీ పిల్లలు మాట తప్పుతారు. నువ్వు అజ్ఞానముగా ఏదైనా దైవ సేవకునికి వ్యతిరేకంగా కానీ, సంఘానికి వ్యతిరేకంగా కానీ, నాయకత్వానికి వ్యతిరేకంగా కానీ, ఉపదేశానికి వ్యతిరేకంగా కానీ నువ్వు ఏది చేసినా అది నీ పిల్లలు చూసారా? నీ పిల్లలను శాపగ్రస్తపు ఒడిలోనికి నువ్వే తీసుకుని వెళ్తున్నావు. రేపు దానికి నువ్వే ఉత్తరవాదివి. అందుకనే పేతురు అంటున్నాడు, చదువుమా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? అది తెలుసుకోవాలా, న్యాయమే చేయాలా. ఏం చేయాలా? న్యాయం. మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా న్యాయాధిపతి. ఆయన మనకు తప్పక న్యాయం తీరుస్తాడు. న్యాయము తీర్చే దేవుడు మనకు ఉండగా అన్యాయమైన నడక దండగా. ఒకటి, ఆశీర్వాదం అంటే ఏంటి? దేన్ననాలి? ఇల్లు కట్టుకొని అమ్మా, లేకపోతే అది ఇది తెచ్చుకొని అబ్బా దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడండి వరెవ్వా, అది కాదు. నేను దేవుని కలిగి ఉన్న, అదే నా ఆశీర్వాదం. నేను యేసయ్యను సంపాదించుకున్నా. పాడండి. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకోటినే నా యేసయ్యను నేను. అందరూ లోకమంతయు నష్టముగా సంపాదించుకోటినే నా యేసయ్యను నేను. బ్రతుకు మూలము అయినా చావు మూలము అయినా బ్రతుకు
కనపరతును నా యేసుని స్తుతింతును నా దేవుని కనపరతును యేసుని స్తుతింతును నా దేవుని ఆశా విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా నాకు కావాలయ్యా విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా నాకు కావాలయ్యా ఆరాధన హల్లెలూయా. బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా నేను నా యేసయ్యను సంపాదించుకున్నా. అదే నా ఆశీర్వాదం. ఏంటి మన ఆశీర్వాదం ఏంటన్నా? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. నాకు యేసయ్య దొరికాడు, అదే నా ఆశీర్వాదం. నేను క్రీస్తును కలిగి ఉన్నాను, అదే నా ఆశీర్వాదం. నాకు వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, వజ్ర వైడూర్యాలు లేకపోవచ్చు, నేను యేసును కలిగి ఉన్నా, అదే నా ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకనే యోబు అంటాడు, ఈ లాగున నా చర్మము చీకిపోయినా పర్వాలా, నేను యేసుని కలిగి ఉన్నా, చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఆయనను చూస్తాను, అది నా ఆశీర్వాదం. జనికాడా, బెదిరాడా, పారిపోయాడా, ఊరు విడిచి వెళ్ళిపోయాడా, ఊజు దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడా? లేదే. తన ఆశీర్వాదం ఏంటో, నిజమైన ఆశీర్వాదం ఏంటో యోబు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఏ రోజు భార్య లేదనో, పిల్లలు లేరనో, ఆస్తిపాస్తులు లేవనో ఏ రోజు బాధపడలేదు నాన్న. ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, ఆయన నామానికే మహిమ, అది ఆశీర్వాదం అండి. ఇల్లే నీకు ఆశీర్వాదం అనుకో, బేట్ల బారింది చూస్తే ఏంది మననే కట్టినా కదా, ఏందో క్రాకులు వచ్చినాయి, ఏంది స్తోత్రం. రాత్రి ఒక మర్మయుక్తమైన లోతైన విషయాన్ని చెప్పాను, వినండి, మరలా చెప్తాను. అమ్మా, ఆశీర్వాదం అని దేన్ని అనాలో తెలుసా? ఎవరూ దొంగతనం చేయలేదని అనాల, ఎవరూ కబ్జా చెయ్యనిదే ఆశీర్వాదం. ఇల్లు కబ్జా చేస్తారు, చేస్తారా చేయరా? ఇల్లు కబ్జా చేస్తారు. ఒక స్థలం ఉన్నదనుకో, స్థలాన్ని కబ్జా చేస్తారు. కానీ యేసయ్యని ఎవరైనా కబ్జా చేస్తారా? యేసయ్యని ఎవరైనా దొంగతనం చేస్తారా? బొమ్మను చేస్తారు. బొమ్మలు ఏదైనా ఉన్నాయనుకో, బంగారం ఉన్నా, డబ్బున్నా, ఇల్లున్నా, వాకిలున్నా, అది కబ్జా అవుతుందేమో, అది దొంగలే, అది ఆశీర్వాదం కాదు, అది బహుమానం మాత్రమే. దేవుడు మీ అందరికీ బహుమానాలు ఇచ్చునుగాక, మీ అందరికీ బహుమానాలు ఇచ్చునుగాక. మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం నూరంతలుగా నా ప్రభు అనుగ్రహించునుగాక. మీ ఒడి నిండి పొర్లిపోయేటట్లుగా నా దేవుడు బహుమతులతో మిమ్మల్ని నింపునుగాక, 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 నింపునుగాక. దేవుడు అలాగూ చేయునుగాక. బహుమానం ఇచ్చే దేవుడైనా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్పినా ఎట చెప్పాలి తెలుసా? దేవుడు నాకు ఇంటిని బహుమానంగా ఇచ్చాడు. ఏందే దేవుడు నాకు ఇంటిని, పిల్లలను బహుమానంగా ఇచ్చాడు, పొలాన్ని, ఇంకొంచెం చెప్పండి, ఆరోగ్యాన్ని. నేను ఈ బహుమానాలను పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకొని దేవుల్లో బలంగా నిలబడాలి. నా కోసం ఇది సాక్ష్యం. ఇప్పటి నుంచి
రూటు మారాలి, స్టైలు మారాలి, మాట మారాలి, తీరు మారాలి, సాక్ష్యం మారిపోవాలి. మన ఆత్మీయతలోనే మార్పు కలుగునుగాక. హల్లెలూయా. అడిగినవన్నీ ఇస్తాడు. అమ్మా అదేదో పాట ఉంది, పిలిచిన వారికి పలికే స్తోత్రం. గుర్తు రావట్లేదు కానీ ఉన్న సమాచారం ఉన్న బలంగా చెప్తాను వినండి. ఇంకా అమ్మా ఆశీర్వాదం అని దేనాలని, ఒకటి యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. ఒక ఇల్లు ఉంటే బేట్ల బారిపోయింది, కూలిపోయింది, కబ్జా చేయబడింది. ఆశీర్వాదం అని దేన్ని అనాలి అంటే కబ్జా చెయ్యలేని దాన్ని అనాలా, ఎవడు దొంగతనం చెయ్యలేని దాన్ని అనాలా, ఎవడు ముట్టలేని దాన్ని. అక్క నువ్వు నిద్రపోతున్నావు, అక్క నువ్వు నిద్రపోతున్నావు, ఆశీర్వాదం అక్క నిద్రపోకూడదు. ఫ్యాన్ వేసారా నీకు? హల్లెలూయా. రాత్రి 9ంటికే కోట ముగించా. మీరు తొందర పండుకుంటే ఉదయాన్నే ఫ్రెష్గా ఆరోగ్యంగా కళ్ళు తెరిచి తింటారని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా గనుక దేవుణ్ణి మీరు పోగొట్టుకోమాకండి. ఏది పోయినా ఆయన్ను పోగొట్టుకోవద్దు. రెండు, దేవుని మాట వినటం ఆశీర్వాదం. ఏంటండి? ఒకటి క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. రెండు, మాట నీ ఇంట్లో మాట వినే వాళ్ళు ఉండాల. ఎవరు? పెత్తనాలు చేసే వాళ్ళు ఉంటే మంచిదా, మాట వినే వాళ్ళు ఉంటే మంచిదా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇంట్లో మాట వినే వాళ్ళు మా ఇంట్లో ఉన్నారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చూసారా? ఎవరు లేరు. హల్లెలూయా. ఎవరు ఉండాలి? దేవుని మాటలు వినేవాళ్ళు ఉండాలి. ఒక్క మాట చెప్తా, మీ గుండెలో గుర్తుంచుకునే మాట, గుండెలో రాసి పెట్టుకునే మాట. నువ్వు దేవుని మాట విన్నావు అనుకో, నీ మాట అందరూ వింటారు. బా అని గంతులు వేయాలి మీరు. అసలైతే లెక్క వద్దులే వద్దులే. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినే వ్యక్తివైతే నీ భర్త నీ మాట వింటాడు, నీ పిల్లలు, నీ భార్య. నువ్వు దేవుని మాట వినని వ్యక్తివైతే నీ భర్త ముందుకు పోయి నువ్వు ఎన్ని నీతి సూక్తులు చెప్పినా చెవిటోడు ముందుకు పోయి మీరు మాట్లాడుదురుగాక. అర్థమైందా మీకు? నువ్వు దేవుని మాట వినని తల్లివైతే నీ పిల్లలు కూడా నీ మాట వినరు నాన్న. ఈ పూట నుంచి దేవుని భయం మనలోనికి వచ్చునుగాక. అయ్యా నీ మాట వినకుండా నేను ఎక్కడ తప్పిపోతున్నానేమో, అది ఒకవేళ నా పిల్లలు చూస్తున్నారేమో, అది ఒకవేళ నా కుటుంబంలో, అది ఒకవేళ నిందగా, ఒకవేళ శాపముగా, ఒకవేళ అది నా ఇంట్లో అది నిలబడి ఉన్నదేమో, నన్ను క్షమించయ్యా. నీ మాట వినటాన్ని నేను తీర్మానం చేసుకుంటున్నాను. నీ మాటకు లోబట్టానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. ఈ పూట నువ్వు తీర్మానం చేసి చూడు, దేవుడు కొన్ని రోజులలోనే నీ కుటుంబంలో అద్భుతమైన మార్పును ప్రభు కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద బతుకుతున్నారని చెప్పి పన్నులు వసూలు చేద్దామని చెప్పేసి వసూలు చేయటానికి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. పన్నులు వసూలు చేయటం అనండి, ట్యాక్స్ కలెక్టర్స్. అమ్మా ట్యాక్స్ కలెక్ట్ చేయటానికి, పన్నులు వసూలు చేయటానికి యేసయ్య దగ్గరికి వచ్చారు. వస్తే వెంటనే యేసయ్య దాన్ని నిరాకరించకుండా, అయ్యా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించాలి. ఆ పన్ను ఎందుకు చెల్లిస్తున్నారు మీరు? ప్రతి దాని మీద జిఎస్టీ ఉందా? పన్ను కడుతున్నారా? ఎగ్గొడుతున్నారా? లేదు. ఎగ్గొట్టిన ఊకునేది కాదు అది. ఆ పన్ను దేనికో తెలుసా? నువ్వు ఇస్తున్న ఆ పన్ను ఆ యొక్క గవర్నమెంట్కి కడుతున్న ఆ డబ్బంతటిని ఏం చేస్తారో తెలుసా? మరలా రోడ్లు వేయటానికో, లేకపోతే నీకు పెన్షన్లు ఇయటానికో,
పింఛన్లు తీసుకుంటున్నారుగా, మీ డబ్బులు మీకే ఇస్తున్నారు. హల్లెలూయా. మీ డబ్బులు మీకే ఇస్తున్నారు. నువ్వు దాన్ని తీసుకుని అబ్బా బాబు భలే చేశాడు ఏంటి బాబు, ఏ బాబో మీకు తెలుసులే, అటు చూడమాకండి అన్న 6 మాటలు అన్న నెరవేర్చాడు బాబు అన్న. ఆయన జేబులో డబ్బులు కాదు కదా, మన డబ్బే తీసుకొని మన జేబులో నుంచి మనం ఇస్తే మళ్ళీ ఇది దాచిపెట్టి నెలకెత్తుండు. నువ్వు దాన్ని చూసి అబ్బా పింఛన్తోనే నేను బతుకుతున్నా, దేవుడిలాగొచ్చిండమ్మా. ఎవరు దేవుడు కాదు, ఆయనే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా దేవుడిలాగా అంటావు, ఆయన కనుక ఒక నెల పింఛన్ ఇయ్యపోయింది అనుకో, దుమ్మెత్తిపోతాం ఆయన మీద. నిజమా కదా? మనిషి ఎప్పుడు దేవుడు కాదు. ఎంత గొప్పోడు కావచ్చు కానీ దేవుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన గొప్పోడు, మంచి సంస్కర్త కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, కానీ దేవుడు కాదు. హలో, కానీ దేవుడు కాదు. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు మన కోసం శ్రమ పడ్డారు. ఈ రోజున అందరం కులమని మతమని లేకుండా, అమ్మా ఏ భేదము లేకుండా అందరం ఒక తల్లి పిల్లలాగా ఒక దగ్గర అన్ని ఆరాధనలు, అన్ని గుడులలో గోపురాలలో కూర్చొని ఆరాధన చేసుకుంటున్నాం అంటే ఆ మహాత్ములు చేసిన కార్యం. వారు మహాత్ములు, దేవుళ్ళు కాదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెబుతున్న మాట, మీ ఇంట్లో ఎవరు ఉండాలా? 1, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. అనండి కొంచెం గట్టిగానండి. గుడ్, ఫైన్. 2, దేవుని మాట వినటం ఆశీర్వాదం. బైబిల్ అందుకని రాస్తాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను హెచ్చించడానికి నీకు కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటాడు. నిన్ను గణపరచడానికి దేవుడు నీకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. నీ మనసు వాటి మీద ఉండకూడదు. అకులనా, మన మనసు డబ్బుల మీద ఉండకూడదు, పొలం మీద ఉండకూడదు. ఇంకా చెప్పండి, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి, ఉండకూడదు. మన మనసంతా కూడా దేవుని మాటని నెరవేర్చాలా, దేవుని నేను కలిగి ఉండాలా. ఏది పోయినా పర్వాలేదు, దేవుని పోగొట్టుకోకూడదు నేను. ఇదే తీర్మానం నిన్ను దేవుని అంతఃపురానికి తీర్చుకొని వెళ్తుంది. మహిమ కలుగును గాక. మూడో విషయం కీర్తనల పుస్తకం 115వ కీర్తన 13వ వచనం. త్వరగా ముగించడానికి తొందరగా పోతున్నా. అబ్బా, ₹1,00,000 మాట సప్పలు కొట్టు గట్టిగా, ఆలోచన చేయకుండా. ఆమేన్. నాకు దొరకలేదా? 115:13వ వచనం. మళ్ళీ ఒకసారి చదువుమ్మా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని. అది నేర్చుకోవాలి. 3వ పాఠం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. ఏది ఆశీర్వాదం అంటే? 1, క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. 2, ఆయన మాటను కలిగి ఉండటం ఆశీర్వాదం. 3, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. యోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? యోబు 1:1 ఊజు దేశమునందు
యోబు అను మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. తీసుకో. మీ పక్కనోళ్ళు చెప్పు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీ ఆశీర్వాదం. ఏంటి మీ ఆశీర్వాదం ఏంటి? నాలో దేవుని భయం ఉంది, నాలో భక్తి ఉంది, నా ఇంట్లో, నా పిల్లలలో, నా భర్తలో, నా భార్యలో దేవుని భయభక్తులు ఉన్నాయి. అది అసలైన ఆశీర్వాదం. బా అన్నా, దేవుని కృపను బట్టి హల్లెలూయా మా ఆయన భలే ఆరోగ్యంగా ఉన్నాడు. మా ఆయన జేబు నిండా ఎప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, అంటే ఎప్పుడు డబ్బులు గల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 గलग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 ल
నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అమ్మా, నీ భర్త ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని నీకు తెలిస్తే నీ భర్తను మరింతగా ప్రోత్సహించు. నీ భర్త కోసం మరింతగా ప్రార్థన చేయి. నీ ఆరాధనలకు అభ్యంతరము కలగకుండా, నీ జీవిత విధానానికి అభ్యంతరాలు కలగకుండా భర్తను సన్మానించు, భర్తను ప్రేమించు. నీ భర్తలో ఏ ఒక్కటైనా ఆత్మీయ కోణము ఉన్నదా అభినందించు, ప్రేమించు. చాలా మంది భర్తలు దేవుల్లో ఉన్నారా, భార్యలకి ఇంకా అసలు చెటపెట్లాడుతూ ఉంటుంది. ఏందో మరి అది అర్థం కాదు. అది నచ్చకను మరి ఎట్టను మనకు అర్థం కాదు. బైబిల్ చదువుతున్నా, ఏందే రా పని ఉంది, వాళ్ళు పిలుస్తుండ్రు వీళ్ళు పిలుస్తుండ్రు, వచ్చినోడు వాడే నిలబడతాడు. మీ ఆయన్ని బైబిల్ చదువుకొని ఏం అడచొస్తారా? మా ఆయన్ని ఆడుకో దేశపోతాడు నేను అన్నాడు చూడమాకండి. నేను యాడికి తీసుకోవట్లేదు, ఆత్మీయ అంతరిక్షంలోకి తీసుకుని పోతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త ఒకవేళ దేవుళ్ళో ముందడుగు వేద్దామని అంటే వెంటనే నువ్వు కూడా చేయగలుపు. వెంటనే నిజమే, మనం దేవుళ్ళో ఉండాలా. బ్రతికెదని కోసమే చావైనా లాభమే, బ్రతికెదని కోసమే చావైనా లాభమే. యేసయ్యా యేసయ్యా, ఏంటి పాడండి గట్టిగా. ఓ యేసయ్యా 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 నా యేసయ్యా, ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దారి తొలగే తీరము చేరని ఘోర సుడి గాలిలో, దారి తొలగే తీరము చేరని ఘోర సుడి గాలిలో, నావికుడా నా ఆర్తధ్వని విని, నావికుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించి ఏ చెప్పలు తీరము చూపించినావే. యేసయ్యా పిలవండి పిలవండి, యేసయ్యా యేసయ్యా అందరూ అందరూ, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. అమ్మా, వాడ బాగుంది, తెడ్డు బాగలేకపోతే
చెప్పరా అమ్మా? దేవుడు అన్ని చక్కపరిచిన ఇల్లుగా దేవుడు నిన్ను చేశాడు. ఆ తెడ్డును, ఆ కర్రని ఎర్రగొట్టమాక. లేకపోతే ఆ బొట్ట ఉంది చూసావు, ఆ బొట్ట అయ్యా బొట్ట పడవ పుట్టి దానికి బెచ్చం పెట్టమాక, దాన్ని పాడు చేయమాక. కానీ నీ సాగనివ్వండి. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. అలలన్నీ వచ్చిన బెదరను, జడియను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పడవ బాగుండి తెడ్డు బాగుంటే ఇంక నీకు సుఖమైన ప్రయాణం. అవునా కదా? చెప్పండి. నా భర్త దేవుళ్ళు ఉన్నాడు అన్న చేతులు ఎత్తండి. మీ ప్రయాణం సుఖమైన ప్రయాణం, ఆనందకరంగా సాగాలని అభిలషిస్తున్నాం. అది హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తకు రక్షణ ఇచ్చి, నీ భార్యకు రక్షణ ఇచ్చి, నీ పిల్లలకు రక్షణ ఇస్తే ఇక నీది ఆనందయాత్ర, ఇక దిగులేదు. ఒకవేళ నీకు రక్షణ ఉండి నీ భర్తకు రక్షణ లేకపోయి, నీ పిల్లలకు రక్షణ లేకపోతే సిలువతో సాగ్యం. ఎప్పుడు ఏమైద్దో? మాయ్ కూర్చో, కూర్చో. చచ్చికి పోయినమంటే కాళ్ళు ఎరగదెత్తా. భర్త ఉన్నప్పుడే భర్త విలువ తెలిసి ఉండాలి. భర్తను క్రీస్తు కొరకు సంపాదిస్తూ ఉండాలి. భర్తను ప్రేమించి భర్తను కూడా ప్రభు సన్నిధికి రాబట్టుకోవాలి. పిల్లలను రాబట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలలో ఈ కార్యాలు జరుగుతాయి. అబ్రహామును గురించి దేవుడు ఏమన్నాడు? ఇందు మూలమున నీవు నాకు భయపడువాడవని నాకు అర్థమైపోయింది అబ్బాయి అన్నాడు. నాకు అర్థమైపోయింది నువ్వు భయపడేవాడవని, నువ్వు లోపడేవాడవని, ఓ నా మాటను తూచా తప్పకుండా చేసేవాడివని నాకు అర్థమైంది. నీ కుమారుణ్ణి చావుకు కత్తెత్తి శంకుస్థాపన చేసేవాడవని, వెనుతిరగని వాడవని, భయభక్తులు కలిగిన వాడవని నాకు అర్థమైందయ్యా. భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. మీ పక్కన చెప్పు, భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. ఇల్లు కలిగి ఉండటం కాదు ఆశీర్వాదం అంటే. పడిందారా? మీద పడిందా? రైట్. అది కింద పడుకోబెట్టరా. నీకెళ్ళి లాక్కమ్మా, కింద పడుకోబెట్టండి. అట్లాంటి పడే వాటిని అవన్నీ చూసుకోవాలరా తమ్ముళ్ళారా. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక దగ్గర ఎట్లా ఉంటారు? ఈ ఫ్లెక్సీలు కూడా ఎక్కడైనా కిటికీకి కట్టి బందోబస్తు చేయాల. అది పుసుకున మీద పట్టదనుకో, ఆ కర్ణ మీద. స్తోత్రం. రేపు వాడు పొట్టలో ఉన్నాడు, బయటకు వస్తే తంత్రాడు నేను. హల్లెలూయా. ఎందుకంటే ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ బందోబస్తు, ఎక్కడ ఇది పడేది ఏదన్నా గమనించినా అది వెంటనే మీరు కూడా అన్నం లొక్కలే కాదు, మీరు కూడా చుట్టూ చూసి ఇది పడిద్ది అని చెప్పి దాన్ని కింద పెట్టాల. నాకు పేర్తనే ఒక ఏది వెంట నేను ఏమి అనుకోను. అదే నా ఆశీర్వాదం, తెక్కలుతాను. అది చర్చిలో పడిందమ్మా. అబ్బో దేవుడు, నా ఇంత ప్రేమో నెచ్చన పడింది నా నెత్తిన. హల్లెలూయా, హల్లెలూయా.
భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. ఏం కలిగి ఉండటం? అది భయభక్తులు కలిగి ఉన్నామా లేదో చూసుకోవాలా, అది గమనించుకో. నీ జీవితానికి ఒక సార్థకత, నీ జీవితానికి ఒక మేలు అందులో దొరుకునుగాక. భయభక్తులలోని అన్ని ఆశీర్వాదాలు, అన్ని మేలులు, కృపలు, బహుమానాలు దొరుకునుగాక. యోబుకు భయభక్తులలోనే అన్ని దొరికినాయి. చెప్పండి, మీరు చెప్పండి, నిజమా కదా? హలో, యోబుకి భయభక్తుల్లోనే అన్ని దొరికినాయి. తన్ను పోగొట్టుకున్నదా చదువుమా 42:10 త్వరగా. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉన్నవాడు అనేక బహుమానాలతో నింపబడతాడు. భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం అనండి అందరూ. 4 ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం? 1 క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. చెప్పండి, అందరూ చెప్పండి. 2 దేవుని మాట వినటం ఆశీర్వాదం. 3 భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. 4 పట్టుదలతో దేవునిని వేడుకోవటం ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? మరలా చెప్తున్నా, ఇల్లు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. బంగారం, డబ్బులు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. ఆమేన్. పట్టుదలతో ప్రార్థన చేసే స్థితి ఉంటుంది, అది ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. ఇది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి ఉండాలి. యాకోబు పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు, అదే తనకు దీవెనగా మారిపోయింది. ఏ ప్రార్థన చేయాలి మనం? మీ పక్కన చెప్పు, పట్టుదలతో ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం పట్టుదలతో ప్రార్థన చేయి. చాలామందికి అన్ని విషయాల్లో పట్టుదల ఉంటుంది. భర్త ఏమని అన్నాడంటే చాలు, ఆ మాటకి వాడు సరి చెప్పేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టని భక్తి పరులు కూడా ఉన్నారు. నన్ను అంటవా? నన్ను నువ్వేమైనా ఆకాశంలో చూడిపడ్డవా అని అందామనిపించింది, కానీ అనలేం. మీతోనే మా జీవితం ముడిపడింది కదా. ఏం అడుగుతారు? హల్లెలూయా అన్న. ఎన్నిసార్లు అనిపిలా? ఏదన్నా మమ్మల్ని ఇరికెత్తాను నువ్వా? హల్లెలూయా. ఏదైనా అంటే చాలు, ఏదైనా సలహా ఇచ్చిన తప్పే, ఏదైనా వద్దన్నా సావే, ఏదైనా ఆలోచన చెప్తామన్నా ఎంటే బాగుండు. అమ్మా, భర్త మాట ఏడనెగ్గిద్దో నా మాటే నెగ్గాలని పట్టుదల నీకుంది, మంచిదే. నీ భర్త దగ్గర కదా నువ్వు నీ చనువు నువ్వు కలిగి ఉన్నావు, స్వేచ్ఛను కలిగి ఉన్నావు. నేను దానికి తప్పు పట్టట్లేదు, కానీ తప్పే. తప్పు పట్టట్లేదు కానీ తప్పది. నేర్చుకుందాం. స్తోత్ర. లేదు, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. సమాధానపడు, ఐక్యంగా బ్రతుకో. దేవుడు మీ కుటుంబాలను దేవుడు అలాగూ ఆశీర్వాదకరముగా అనేక తలాంతులతో కృపలతో నింపి నడిపించునుగాక.
గట్టిగా ఆమేన్ అని చెప్పండి. నాలుగవది పట్టుదలతో కూడిన, మన పిల్లలకు మన పట్టుదలే వచ్చిందని చెప్పొచ్చు కదా. వాళ్ళకి ఏదైనా ఇయ్యకపోతే సావేగా. మీకు అసలు పిల్లలు ఉన్నారా? నాకు అనుమానం వచ్చిందమ్మా నిజంగా. అదే పిల్లలు ఉన్నారక్క, పిల్లలు ఉన్నారు కదా, చేతులు ఎత్తండమ్మా. ఇంక ప్రతిదానికి చేతులు ఎత్తించాలంటే అటు చెప్పు. హల్లెలూయా చెప్పండి. అమ్మా మన పిల్లలకు కూడా పట్టుదల ఎక్కువ అమ్మా. ఇందు మూలంగా నేను ఒక మాట చెప్పాలా. అనుష చేతులు ఎత్తురా, నువ్వు చెయ్యెత్తు. నువ్వు అనుష, ఈ అనుష వాడికి ఎట నేర్పించిందో కానీ భక్తి, వాడు ప్రార్థన అనగానే మోకరెత్తున్నాడమ్మా. అయ్యో వాడిని రాత్రి చూస్తాం రా, కళ్ళు కనపడుతున్నాయా? ఎక్కి చూడరా, నువ్వు సూపర్ రా బిడ్డ. వాడే చేతులు దించుతుండు, వాడే చేతులు ఎత్తుతుండు. నేను అటు చేస్తున్నాను, వాళ్ళు చేతులు ఎత్తండి మీరు. ఎట్ట ట్రైనింగ్ ఇచ్చావురా అనుష? యు ఆర్ ద వండర్ఫుల్ మదర్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యువర్ సన్ అబాండెంట్లీ. అద్భుతంగా అన్ని రీతులుగా నిన్ను, నీ కుమారుని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీ కుటుంబాన్ని ఆవరించునుగాక. మీ పిల్లల ద్వారా మీ కుటుంబం రక్షించబడునుగాక. హల్లెలూయా. అమ్మా ఒకసారి వికీగాడికి అందరూ సప్పలు కొట్టండి. ఎంత సప్పగనా? హల్లెలూయా. అమ్మా ఇది నిన్న శనివారం ప్రతి కోటంలో వాడిని వీడియో తెస్తున్నాను నేను, తెలుసా మీకు? హలో, ఏం అడచొత్తరు మీరు? అమ్మా ప్రతి కోటంలో చూస్తున్నవాడిని ప్రార్థన అనగానే మోకరెత్తుండు, ప్రార్థన అనగానే చేతులు ఎత్తుతుండు. స్తోత్రం. అట్టు ఉండటం ఆశీర్వాదమా లేకపోతే ఇబ్బంది అని అంటవా? ఇగో నిలువు మోకాలేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండు, స్తోత్రం చెబుతుండు. పిల్లల్ని అలా పెంచుదాం. ఆదర్శం, తప్పేం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో బంగారం పెట్టి, అబ్బో భలే ఉందిరా నీ షెయిను, నీ షెయిన్ తగలబడా. ఓ ఉంగరం భలే, నీ ఉంగరం తగలబడా. వాడు దేవుల్లో లేడు, వాడు పాట లేదు, ముచ్చట లేదు, స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు, కనబడితే శాలం లేదు. చెప్పు, నువ్వే పిడిచొచ్చిందా అలా దన్నుకోవటం తప్ప, ఎదురు పడితే శాలం చెప్పి స్వయాన నీ పిల్లలే శాలం చెబుతా, అది ఎంత సంతోషం. పో 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 అన్నీ శాలం చెప్ప. దేవుడు మిమ్మల్ని క్షమించి మీ పిల్లలను దీవించునుగాక. హలో హలో హలో.
కలిగి ఉండటం ఆశీర్వాదం? పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి ఉండటం ఆశీర్వాదం. ర్యాంకు రావాలనుకో, పాస్ కావాలనుకో, పట్టుదల ఉండాలా లేదా నాన్న? చదువుకునే పిల్లలు చేతులు ఎత్తండి. ఉండాలా, పట్టుదల ఉండాలా? అక్క కర్ణమ్మకి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. చదువుకునే పిల్లలు చేతులు ఎత్తమంటే కర్ణమ్మకు మళ్ళీ నైస్కి చేతులు ఎత్తుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్క ఇప్పుడు. నర్సరాపేటలో డెంటల్ క్లినిక్. హల్లెలూయా. అమ్మా, చదువుకునే పిల్లలకు పట్టుదల ఉండాలని లేదా నాన్న? పట్టుదల ఉంటే ఎంతటి అపజయానైనా మనం జయించవచ్చు, ఎంతటి క్లిష్టమైన పరిస్థితినైనా జయించవచ్చు. దేవుని సందులో పట్టుదల కలిగి ఉండటం ఆశీర్వాదం. అన్నిట్లో ఉండాలి. దేవుళ్ళో ఒక్కటే కాదు నాన్న, అన్నిట్లో పట్టుదల ఉండాలా. ప్రార్థన చేయడంలో పట్టుదల ఉండాలా. అమ్మా, మన సంఘంలో ఎస్ఐలు ఉండాలా, సిఐలు ఉండాలా, ఎంఆర్ఓలు ఉండాలా, విఆర్ఓలు ఉండాలా. నక్సలైట్లు కాదు, నక్సలైట్లు అని పేల్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కాదు. మంచి మంచి హోదా కలిగిన వాళ్ళు ఉండాలా. పిల్లలను చదివించండి. 10వ తరగతి చదివించి బరిగోడు లీమాకండాడికి 10వ తరగతి దాకా చదివించి, మనకేంద్ర 10 ఎకరాల ఆసామి ఏనే దున్ను నీకెందుకు? స్తోత్ర. మంచి మంచి చదువులు చదివించాలి మన పిల్లల్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మా, నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నాను, క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. 2, ఆయన మాటను కలిగి ఉండటం ఆశీర్వాదం. 3, భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. 4, పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి ఉండటం ఆశీర్వాదం. 5, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. హల్లెలూయా. మళ్ళోసారి చదువుమా. నీవు పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. అది ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టగలిగితే చాలా మర్మయుక్తమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దావీదు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, బాధిస్తున్న వారిని కూడా దేవునిని బట్టి విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదకరం. ఆ ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉందుముగాక. మనం బాధించే వాళ్ళని మనం ఏమనకూడదు అనండి. మనం అసలు పల్లెత్తు దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? మిమ్మల్ని ఎవరైనా బాధిస్తుంటే దేవుడు చూసుకుంటాడు. పగడాల ప్రవీణ్ కుమార్ అయ్య గారు చనిపోయారు కదా రాజమండ్రి ప్రాంతంలో. ఆయన చావు జరిగి పోస్ట్ మార్టం అంతా అయిపోయి సికింద్రాబాద్కి తీసుకుని వెళ్ళారు. ఒక మందిరంలో ఆయన పార్థివ దేహాన్ని పెట్టి చివరి చూపుగా సందర్శకుల కోసం ఆ దేహాన్ని అక్కడ ఉంచితే అందరూ చూస్తూ కన్నీళ్లతోని సాగిపోతూ ఉన్నారు. దేశానికి, ఈ భూమికి చాలా అవసరమైన వ్యక్తి అయినా, భూమికే అవసరమైన వ్యక్తి, క్రైస్తవులకే కాదు అన్ని వర్గాలకి, ప్రతి ప్రజానికానికి అవసరమైన వ్యక్తి అయిన మంచి వాక్చాతుర్యము కలిగిన వాడు, అనర్గళంగా నవ్వుతో సమాధానం ఇచ్చేవాడు, ఎంతటి అపరమేధావినైనా
నవ్వుతోనే దేవుడు తనకిచ్చిన వాక్చాతుర్యంతోని అందరినీ క్రీస్తు ప్రేమలో జతపరచాలని ప్రయాసపడిన దిట్ట దేవుని సేవకుడు, దేవుని పనిముట్టు, మంచి సువార్తికుడు, అనేకులకు తండ్రి. తన కడుపున పుట్టిన పిల్లలు ఇద్దరే కానీ తాను పెంచుకున్న పిల్లలు మాత్రం 100 మంది. తన పిల్లలకి ఏ చదువో తను తెచ్చుకున్న పిల్లలకు కూడా అదే చదువు చెప్పించి వివాహాలు చేయించి ఉన్నతమైన స్థాయిలో వారిని స్థిరపరిచాడు. అటువంటి మంచి మనస్సు కలిగి ఉన్న ఒక మంచి ఇవాంజలిస్ట్, మంచి క్రీస్తు రాయబారి, ఆయనదు హత్య అని, ప్రమాదమని చాలా రకాలుగా న్యూస్లో వెల్లడవుతూ ఉన్నది. చూస్తూ వెళ్తే అది హత్యగానే కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవ సేవకుని కోసం బాగా బాధపడ్డాను, నేను బాగా కలవరపరచబడ్డాను. గత కొన్ని దినాలుగా నిద్రను కూడా పోగొట్టుకున్నాను. బిడ్లారా, ఆయన పార్థివ దేహం అలాగూ ఉండగా భార్య నిలబడి అంటది, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అన్నదండి. ఏంటిది? నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. మామూలు సెన్సేషనల్ వర్డ్ అది. అసలు శత్రు గుండెలు కూడా పగిలిపోయి ఉంటాయి ఆ మాటకి. నేను క్షమిస్తున్నా. నేనేమన్నా, నేను క్షమిస్తున్నా. నా ప్రియులరా, నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్న మాట, దావీదు అదే మాట అంటున్నాడు. అయ్యా అయ్యా, బాధిస్తున్న వారిని దేవునిని బట్టి నేను విడిచిపెడుతున్నాను. మరొకసారి చదవమ్మా మాట. నేను పగ తీర్చుకొనకుండాను, నేను పగ తీర్చుకోకుండా, ఈ దినమున ప్రాణము తీయకుండాను, ప్రాణం నేను తీయకుండా నాకు అప్పగించాడు. నాపినందుకై నా చేతికి దగ్గరలోనే ఉన్నాడో, నాకు అందుబాటులోనే ఉన్నాడో, నా మీద పగబట్టినోడు నా పక్కనే ఉన్నాడు. అయినా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక. హల్లెలూయా. క్రీస్తును బట్టి తనను చంపకుండా ఆగిపోయాడంట. ఇది క్రీస్తు యేసు కల్వరి ప్రేమ. బాధించబడినను నోరు తెరవని ప్రేమ. తన శిష్యులే, తన కుటుంబీకులే అండగా నిలబడవలసింది అడ్డుగా నిలబడితే క్షమించిన క్రీస్తునాథుని ప్రేమ ఈ రోజున ప్రతి ఒక్కొక్కరు కలిగి ఉండాలి. పగ తీర్చుకోకూడదు. మనం ఏం తీర్చుకోకూడదు? రారా చూసుకుందాం, నీ అంతు చూస్తా, నిన్నేం చేస్తానో చూడు. ఈ కాదు, పగ తీర్చుకునే పని ఆయనది, నాది అన్నాడు. చదవండి అమ్మాట, చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం చదువుమా. పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. స్తోత్రం చెప్పండి. పగ తీర్చటం, ప్రతిఫలం ఇవ్వటం. కొంచెం గట్టిగానండి. ఏది నీది? అందరు చెప్పండి. పగ తీర్చటం,
ప్రతిఫలం ఇవ్వటం నా పనే, నీ పనే, దేవుని అది దేవుడు చూసుకుంటాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనం పగ తీర్చుకోకూడదు. మనం కాముగా ఉండాలా, సైలెంట్గా ఉండాలా, వైలెంట్గా అయిపోకూడదు. హలే ఆ మాట సామెతల పుస్తకంలో కూడా రాశాడు. గయ్యాలతో పెద్ద ఇంట కాపురం ఉండటం కంటే మెద్ద మీద మూలన చిన్న తాటాకులు 4 వేసుకొని ఆ మూలన హాయిగా ఉండటం మనకు మేలు అన్నాడా, కల్పించి చెప్పానా? 25-24 అన్న చదువుమా. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. హల్లెలూయా. గయ్యాలోళ్ళు ఎవరికైనా ఉన్నారా? నేను అడుగుతారు. ఏం కంగారు పడు, ఓ మూలను ఉండండి. స్తోత్రం. ఏంది? ఓ మూలలో ఉండండి. దేవుడే మొత్తం రిపేర్ చేసి పుచ్చ లేపి వాళ్ళి చెప్పండి, పుచ్చ లేపి లోపల ఉన్న బుర్రలో ఉన్న ఆ కొద్దిపాటి గుజ్జు మొత్తం తీసి శుభ్రం చేసి రిపేర్ చేసి మళ్ళా నిలబెడతాడు. హలే హలే. జగడాలకు కానీ, జగడాలు చేసేవారితో కానీ, వితర్కాలు చేసేవారికి కానీ దూరంగా ఉండాలా. వితర్కం అంటే తర్కించడం. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను అంటా నేను గొప్ప అనగానే మీరు కూడా నేను గొప్ప అనాలి. ఓకేనా? బాగుంటుంది. సరేనా? నేను గొప్ప బాగుంటుంది. అది వినటానికి కూడా ఎంత అసహ్యం. వితర్కాలకు, జగడాలకు దూరంగా ఉండాలా. దేవుడు ఎందుకు ఎందుకు చర్చికి పోతారమ్మా? అమ్మ అత్త కోడళ్ళమ్మా, మామ అల్లుళ్ళు, మూడు పిల్లలు, తల్లి బిడ్డలు చర్చికి పోతారు. ఏందమ్మా ఈకేందో, ఏందమ్మా ఏంది, ఏందమ్మా ఏంది, వీకి ఇదే పని. వితర్కాలు, జగడాలు. చదువు, ఆ మాట చదువు. ఎందుకు చదవకూడదు? 2 తిమోతి 2:23. నేను ముగిస్తున్నా. 2 తిమోతి 2:23 త్వరగా. నేర్పులేని మూడుల వితర్కములు. అదిగో, బుద్ధి లేని అని పెడితే బాగుండు. నేర్పులేనంట. నేర్పులేని అంటే కనీస జ్ఞానం లేని మూడుల వితర్కములను, జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్టి వారిని విడిచిపెట్టడం మనకు మంచిది. జగడాలు పుట్టించే వారిని కానీ, ఇంకా నేర్పులేని, అసలు జ్ఞానం, ఆత్మీయత, అమ్మా అసలు మంచేదో చెడేదో తెలియని మూర్ఖుల మొండి వితర్కాలకు, వాదాలకు నేర్పు లేని వారితో ఉండటం కంటే దేవుని చెత్త అన్న వారిని విడిచిపెట్టి ఉండటం మనకు మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇంకా చెప్పండి, నేను ముగిస్తున్నా. 1, ఏది ఆశీర్వాదం? యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. 2, మాటను కలిగి ఉండటం ఆశీర్వాదం. 3, భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. 4, పట్టుదలతో ప్రార్థన చేయటం ఆశీర్వాదం. 5, బాధిస్తున్న వారిని దేవునిని బట్టి విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదం. ఇంకా 15 ఉన్నాయి, చెప్పంలే. ప్రైజ్ లార్డ్. వీటిని కలిగి ఉందాం. మిగతాయి మళ్ళా నేర్చుకుందాం. నేర్చుకుంటా అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆశీర్వాదం అని దేన్ని అనకూడదు? చెప్పాలా? ఇల్లును బట్టి,
పిల్లలను బట్టి అబ్బా బలి చెబుతారు, ఆస్తులు అంతస్తులను బట్టి మంచి అల్లుడు అల్లుడు బాధపడుతుందమ్మా చెప్పనా, అల్లుని బట్టి, లేకపోతే కో హల్లెలూయా అమ్మా, బంగారాలను బట్టి బా దేవుడు నన్ను ఆశీర్వదించి మంచి అల్లుడిని ఇచ్చాను. అది ఆశీర్వాదం కాదు, బహుమానం. నువ్వు చేసే భక్తికి దేవుడు ఇచ్చే బహుమానం. నీ ఇంట ప్రశాంతత ఉండాలని ఒక మంచి అల్లుడిని దేవుడు ఇస్తాడు, ఒక మంచి కోడల్ని ఇస్తాడు, ఒక మంచి అత్తని ఇస్తాడు, ఒక మంచి మామని ఇస్తాడు, మంచి పిల్లల్ని ఇస్తాడు. అది ఆశీర్వాదం కాదు, బహుమానాలు. అనండి 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 బహుమానం. ఆశీర్వాదం అంటే ఏంటి? యేసును కలిగి ఉండటం ఆశీర్వాదం. చెప్పు. బాధించే వారిని దేవుని బట్టి విడిచిపెట్టడం ఆశీర్వాదం. అందరూ చెప్పారనే అనుకున్నామది, కళ్ళు మూసుకున్నా కదా. హల్లెలూయా, అందరు చెప్పారు కదా. ప్రభువు మీతో ఉండును గాక. నిజమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండండి. మరలా చెప్తున్నా, ఇల్లు పరలోకం ఇవ్వదు, అల్లుడు పరలోకం ఇవ్వడు, అత్త, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, భూములు, స్థలాలు ఇవ్వదు. అనండి కొంచెం గట్టిగానండి, మీ నోరు బంగారం మనం గట్టిగానండి. ఇవ్వదు. యేసయ్య పరలోకాన్ని ఇస్తాడు, క్రీస్తు పరలోకాన్ని ఇస్తాడు, ఆయన మాట పరలోకం ఇస్తుంది. 3 భయభక్తులు. మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన రాజ్యం దొరుకుతుంది. 4 పట్టుదలతో కూడిన ప్రార్థన అన్ని విషయాల్లో బహుమానాలు కలగజేస్తుంది. 5 అన్యాయము చేయు వారిని దేవుని బట్టి విడిచిపెట్టడం మనకు దీవెనకరం. కలిగి ఉందాం, కృప పొందుదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇల్లును బట్టి కాక ప్రభా, నిన్ను కలిగి ఉండటమే మాకు ఆశీర్వాదం అని పూట మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు ప్రభా. నిజమే తండ్రి, ఈ లోకంలో మాకు ఏది కలిగి ఉన్నా, అంతస్తులు మాకున్నా, మేడ మిద్దెలు ఉన్నా కానీ ప్రభా, అయ్యా నీవు లేని జీవితం మా జీవితంలో ఎడారి బ్రతుకున్నానా, అదే కనుక నీవు నాన్న ఒక పూరి గుడిసెలో మేము బతికినా కానీ నాన్న, అయ్యా నిన్ను కలిగి ఉన్న బీద లాజరేమో పరలోకాన్ని సంపాదించుకున్నాడు. అన్ని అయ్యా లౌకికంగా అన్ని విధాల ఆశీర్వది అయ్యా బహుమానాలు పొందుకున్నటువంటి ధనవంతుడేమో నీవు లేకపోవటాన్ని బట్టి ప్రభా నరకాలను వేయబడ్డాడయ్యా. నిజమే తండ్రి, నీవు లేని జీవితం, నీడి లేని ఎడారి ప్రభా మా జీవితాల్లో నాన్న నీవు ఉంటేనే మాకు ఆశీర్వాదం ప్రభా. నిన్ను కలిగి ఉండటమే మాకు ఆశీర్వాదం ప్రభా. నిన్ను కలిగి నాన్న బ్రతుకటకే మా ఆశీర్వాదం ప్రభా. దేవా, ఒకవేళ నిన్ను లేని జీవితాల్లో ఒకవేళ మేము జీవిస్తుంటే ప్రభా, ఈ పూట నిన్ను స్వతంత్రించుకొనగలిగిన కృప దయచేయండి అయ్యా. నిన్ను సంపాదించుకొనగలిగిన కృప దయచేయండి అయ్యా. సమస్తమును నష్టంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాడంట అయ్యా పౌలు. ఈ పూట నాన్న మా జీవితాల్లో నిన్ను కలిగి ఉన్నట్టువే మాకు ఆశీర్వాదం అయ్యా. నీ మాటకు లోబడగలిగినటువంటి కృప చెప్పండి. నిన్ను కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం. నిన్ను కలిగి నీ మాటలు కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం. కలిగి ఉండటమే మాకు ఆశీర్వాదం ప్రభా. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా, అయ్యా నాన్న ఆశీర్వాదము ప్రభా. ఒక పట్టుదల ఆశీర్వాదం అని ఒక ఇల్లును చూసి అనకూడదయ్యా. పిల్లలను చూసి ఆశీర్వాదం అని నేను అనకూడదు. అవునయ్యా. డబ్బును చూసి ఇది నా ఆశీర్వాదం అని అనకూడదు. ఆశీర్వాదం అని అనకూడదు ప్రభా. నేను యేసును కలిగి ఉన్నాను. యేసును కలిగి ఉన్నాను. నేను అన్ని పోగొట్టుకున్న నా యేసును నేను కలిగి ఉన్నాను. అదే నా ఆశీర్వాదం. కృపణ దయచేయండి. ఇది కోల్పోయినా పర్లేదు కానీ నీవు లేని జీవితాలు మేము బ్రతకూడదు ప్రభా.
ఏది నష్టపరుచుకున్నా కానీ పర్లేదు, కానీ నిన్నులే మాకు జీవితాల్లో నిన్ను కోల్పోతే సర్వం కోల్పోయినట్టే కదా ప్రభా. అన్ని ఇచ్చువాడువు నీవు, అంతస్తులు ఇచ్చువాడువు నీవు, ఏది కావాలన్నా అది ఇచ్చువాడువు నీవు కదా ప్రభా. నిన్ను కలిగి ఉండితే నాన్న సమస్తం మాకు సమకూడి జరుగుతాయ్యా. సమస్తం మాకు బహుమానంగా మాకు ఇచ్చే దేవుడు నీవు మాకు ఉండాలయ్యా. పరలోకం ఇచ్చువాడువు నీవయ్యా. రేపటి దినాన ఇల్లులు మమ్మల్ని నీ రాజ్యాన్ని ఇవ్వవయ్యా, అంతస్తులు మా రాజ్యాన్ని ఇవ్వయ్యా, మా వ్యాపారాలు నీ రాజ్యాన్ని ఇవ్వవు ప్రభా, మా ఉద్యోగాలు నీ రాజ్యాన్ని ఇవ్వవు కదా ప్రభా. నీవు మాత్రమే మాకు నీ రాజ్యాన్ని ఇచ్చే దేవుడవు ప్రభా. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిజమైన ఆశీర్వాదాన్ని ఇప్పటి నుంచి మీరు పొందుదురుగాక. ఆమేన్. ఏది పోయినా బాధపడమాకండమ్మా. ఆరోగ్యం పైన మళ్ళీ వచ్చింది, మీకేం కాదు. ఆమేన్. డబ్బు పైన దేవుడు దానికి 100గా దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఆయన ఉన్నదే మన కోసం. ఆమేన్. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మీరు పిలువబడ్డారన్నాడు. ఆమేన్. ఆయన పిలిచిన పిలుపుకు అర్థం వచ్చేటట్లుగా బతుకుదాం. ఆమేన్. క్రీస్తును కలిగి ఉందాం. ఆమేన్. దేవుని మాటను కలిగి ఉందాం. ఆమేన్. దేవుని భయభక్తులను కలిగి ఉందాం. ఆమేన్. పట్టుదలతో కూడిన ప్రార్థన కలిగి ఉందాం. ఆమేన్. ఎంతని హింసించే వాడినైనా విడిచిపెట్టడమైనా చేయాలి గాని ఆమేన్. గొడవ చెయ్యకుండా ప్రశాంతంగా ఉందాం. ఆమేన్. దేవుడట్టి సమాధానకరమైన వాతావరణం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం చెయ్యి, అక్కడే చెయ్యి. వెళ్ళిద్దా? ఏనా స్తోత్రం స్తోత్రం. ఇది తీసుకోమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ మాట వినటం మాకు ఆశీర్వాదము దేవా. నీ యందు భయభక్తులు కలిగి జీవించటమే మాకు ఆశీర్వాదము దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ఆశీర్వాదాలకు ప్రభా మేము కారణం కావాలి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో సంపాదించేది అయ్యా ఇల్లైన తండ్రి, పిల్లలైనది మాకు బహుమానం అన్నావు తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. వీటిని బట్టి మేము తండ్రి అయ్యా సంతోషపడకూడదు నాన్న. అయ్యా నిన్ను కలిగి ఉన్నామా లేమని ప్రభా మమ్మల్ని మేము సరిచూసుకోవాలి ప్రభా. అయ్యా మమ్మల్ని మేము ఎల్లప్పుడూ ప్రభా యేసయ్యా నీకే వందనాలు నీ సన్నిధిలో సరిచేసుకునే వారిగా ఉండాలి దేవా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీవిచ్చిన నీ యందు భయభక్తులు కలిగి జీవించే మనసును దయచేయండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు ప్రభా. సౌలు ప్రభా అయ్యా ఆశీర్వదించిన కొలది ప్రభా యేసయ్యా దీవించినప్పుడు ప్రభా అయ్యా నిన్ను ఎలాగున్నాడో ప్రభా అయ్యా నీకే వందనాలు. కానీ ప్రభా నిన్ను విడిచిపెట్టాడు ప్రభా. అయ్యా వేరొక వారి కాడికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ప్రభా. అయ్యా ఆ స్థితి నుండి ప్రభా నీవు పడేసావు తండ్రి. అయ్యా మేము అలాగ ఉండకూడదు నాన్న, మా జీవితాలు అలాగ ఉండకూడదు నాన్న. యోబు వల్లే మా జీవితాలు ఉండాలి ప్రభా. అయ్యా యోబు అయితే తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రభా.